విజయనగరం జిల్లా రాజకీయాలను తెలుగుదేశం అధినాయకత్వం నేరుగా పరిశీలిస్తోందంటున్నారు. దశాబ్దాల తరబడి పూసపాటి రాజుల కంట్రోల్లో టీడీపీ రాజకీయాలు నడిచేవి. కోటలోనే అన్ని నిర్ణయాలు తీసుకునేవారు. అలా అశోక్ గజపతిరాజు శాసించారు. ఆయన గోవా గవర్నర్గా పదవి స్వీకరించారు. ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా విజయనగరం నుంచి ఉన్నారు. దాంతో జిల్లా రాజకీయాలు టీడీపీ హైకమాండ్ క్లోజ్గా పరిశీలిస్తూ వస్తోంది. అదే సమయంలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గాన్ని, బీసీలను ప్రోత్సహిస్తూ వైసీపీ పట్టును తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో యువకుడు అయిన కిమిడి నాగార్జునకు మరోసారి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్ష పీఠం దక్కింది. ఇప్పటికే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. దాంతో ఆయన ప్లేస్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. ఈ కీలక పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడ్డారు కూడా. పార్టీ అధికారంలో ఉండడంతో జిల్లా కిరీటం దక్కితే చాలు, వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అని, ఈలోగా అధికార పార్టీలో కీలకంగా వ్యవహరించొచ్చని ఎంతో మంది నేతలు ఆశపడ్డారు. కానీ చివరికి కిమిడి నాగార్జునని ఈ పదవి వరించడంతో వారంతా తప్పుకోవలసి వచ్చింది. అయితే నాగార్జునలో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బొత్స సత్యనారాయణని ఢీకొడుతున్నారు. ఆయన 2019లో తొలిసారి చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స చేతిలో ఓటమి పాలైనా బాగానే ఓట్లు సాధించారు. అంతేకాదు 2024 ఎన్నికల నాటికి పార్టీని అక్కడ పటిష్టం చేసి తాను పోటీ చేద్దామని చూసేలోగా పెదనాన్న కిమిడి కళా వెంకట్రావుకు టికెట్ ఇచ్చారు. అధినాయకత్వం నిర్ణయం ప్రకారం గెలుపుకు సహకరించారు. దాని ఫలితంగా డీసీసీబీ చైర్మన్ పదవి దక్కింది. ఇక 2029లో ఖచ్చితంగా నాగార్జున పోటీ చేస్తారని అంటున్నారు. ఆయనకున్న ఫాలోయింగ్కి గెలిచి వస్తారని కూడా పార్టీ నమ్ముతోంది. జిల్లాలో సామాజిక వర్గ పరంగా బొత్సాని ఎదుర్కోవాలంటే యువకుడైన నాగార్జునే బెటర్ అని ఎంచి మరీ ఆయనను జిల్లా సారథిగా టీడీపీ చేసిందంటున్నారు. విజయనగరం జిల్లాలో మొత్తం అసెంబ్లీ సీట్లు, అలాగే ఎంపీ సీటుని గెలిపించాల్సిన బాధ్యత ఆయన మీద పెట్టారు. తూర్పు కాపులు గతంలో వైసీపీ వైపు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు జనసేనతో పొత్తు ఉంది. టీడీపీ సైతం ఆ సామాజిక వర్గానికి పదవులిస్తూ ప్రోత్సహిస్తోంది. దాంతో ఈ జిల్లాలో వైసీపీకి బ్రేకులు వేసి తాము మళ్లీ గెలిచేందుకు తగిన వ్యూహాలు అనుసరించడం కోసమే నాగార్జునను నియమించారంటున్నారు. అందుకే ఆయనకు 2 పదవులు ఇచ్చారని అంటున్నారు.